అమెరికా మధ్య సాగుతున్న యుద్ధం ఇప్పుడు దక్షిణాసియా దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తోంది. ఈ యుద్ధం కారణంగా బంగ్లాదేశ్ లో ఇంధన కొరత తీవ్ర రూపం దాల్చింది. చమురు నిల్వలను ఆదా చేసేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం అత్యవసర ఆంక్షలను ప్రకటించింది. షాపింగ్ మాల్స్ నుంచి బ్యాంకుల వరకు అన్నింటి వేళలను కుదించేస్తూ ప్రధాని తారీక్ రెహమాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశం మొత్తం ఇంధన గండంలో కొట్టుమిట్టాడుతున్న వేళ భారత్ మరోసారి తన ఉదారతను చాటుకుంది. ఇప్పటికే వేల టన్నుల డీజిల్ ని సరఫరా చేసిన భారత్ బంగ్లా విజ్ఞప్తి మేరకు మరిన్ని నిల్వలను పంపేందుకు సిద్ధమవుతోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇంధన సరఫరాపై ఈ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్ కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశంలో పెరుగుతున్న ఇంధన కొరతను నియంత్రించేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలను అమలు చేయడం ప్రారంభించింది. ఈ నిర్ణయాలు సాధారణ ప్రజల జీవన విధానంపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని దుకాణాలు, షాపింగ్ మాల్స్ను సాయంత్రం 6 గంటలకే మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా రాత్రి వరకు రద్దీగా ఉండే మార్కెట్లు ఇప్పుడు సాయంత్రం అయ్యేసరికి ఖాళీ అవుతున్నాయి. ఇది విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు తీసుకున్న చర్యగా అధికారులు చెబుతున్నారు. విద్యుత్ ఉత్పత్తిలో ఇంధనం కీలక పాత్ర పోషించడంతో వినియోగాన్ని తగ్గించడం ద్వారా కొరతను నియంత్రించాలని ప్రభుత్వం యత్నిస్తోంది. అంతేకాక కార్యాలయాల పని గంటలను కూడా తగ్గించడం జరిగింది. ఇంతకు ముందు సాయంత్రం 5 గంటల వరకు పనిచేసే ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు ఇకపై 4 గంటలకే మూతపడనున్నాయి. ఈ నిర్ణయం కూడా విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికే తీసుకున్నదేనని అధికారులు చెబుతున్నారు. 1 గంట ముందుగానే కార్యాలయాలు మూసివేయడం వల్ల భారీ స్థాయిలో విద్యుత్ ఆదా అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇక బ్యాంకింగ్ రంగంలో కూడా ఇదే విధమైన మార్పులు తీసుకువచ్చారు. బ్యాంకింగ్ లావాదేవీలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే పరిమితం కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు బ్యాంకులు పూర్తిగా మూసివేయనున్నారు. దీనివల్ల నగదు లావాదేవీలు, ఆర్థిక కార్యకలాపాలపై కొంత ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది తప్పనిసరి చర్యగా ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ ఆంక్షలు అన్ని రంగాలకు వర్తించడం లేదు. ప్రజల నిత్య జీవనానికి అవసరమైన సేవలను ప్రభుత్వం మినహాయించింది. హోటళ్లు, ఫార్మసీలు, అత్యవసర సేవలు, నిత్యావసర వస్తువుల మార్కెట్లు ఇవన్నీ సాధారణ సమయాల్లోనే కొనసాగుతాయి. ప్రజలకు కనీస ఇబ్బందులు కలగకుండా ఒక సమతౌల్యాన్ని పాటించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కీలక నిర్ణయాలు తారిక్ రెహమాన్ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్నారు. దేశ ఆర్థిక పరిస్థితులు, ఇంధన నిల్వలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇది తాత్కాలిక చర్య అయినప్పటికీ పరిస్థితి మెరుగుపడే వరకు కొనసాగించే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో జరుగుతున్న ఉద్రిక్తతలే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు నెలకొనడంతో చమురు సప్లై చైన్ దెబ్బతింది. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో దిగుమతులపై ఆధారపడే దేశాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అందులో బంగ్లాదేశ్ తీవ్రంగా ప్రభావితమైంది. ఈ సమయంలోనే భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. బంగ్లాదేశ్ అభ్యర్థన మేరకు భారత్ ఇప్పటికే 5,000 టన్నుల డీజిల్ను సరఫరా చేసింది. ఇది తక్షణ ఉపశమనం కలిగించే చర్యగా భావిస్తున్నారు. ఇక రాబోయే 4 నెలల్లో మరో 50,000 మెట్రిక్ టన్నుల డీజిల్ను సరఫరా చేయాలని బంగ్లాదేశ్ భారత్ను కోరింది. ఈ అభ్యర్థనపై స్పందించిన భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. పరిస్థితులను బట్టి భారత్ మరింత సహాయం అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. బంగ్లాదేశ్తో పాటు శ్రీలంక, మాల్దీవులు వంటి ఇతర పొరుగు దేశాలు కూడా ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇవి కూడా భారత్ సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి. పశ్చిమాసియాలో హర్మోజ్ జలసంధి మూతపడ్డం, అక్కడ దాడులు జరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు ఆటంకం కలిగింది. ఇలాంటి సమయంలో భారత్ తన దగ్గరున్న నిల్వలను పొరుగు దేశాలకు పంచుతూ ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక పని గంటలు తగ్గించడం వల్ల బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థపై కొంత ప్రభావం పడినా ఇంధనాన్ని ఆదా చేయడమే ఇప్పుడు ఆ దేశం ముందున్న ఏకైక మార్గం. చమురు దిగుమతుల కోసం విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయలేని స్థితిలో ఉన్న బంగ్లాదేశ్ తన అంతర్గత వినియోగాన్ని కట్టడి చేయడం ద్వారా సంక్షోభం నుంచి గట్టెక్కాలని చూస్తోంది. భారత్ నుంచి అందే డీజిల్ రవాణా వ్యవసాయ రంగాలకు పెద్ద ఊరటనిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. మొత్తానికి పశ్చిమాసియా యుద్ధం రగిల్చిన సెగలు ప్రపంచ దేశాల పనివేళలనే మార్చేస్తున్నాయి. బంగ్లాదేశ్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయాలు ఆ దేశాన్ని ఇంధన గండం నుంచి గట్టెక్కిస్తాయా?
భారత్ ఇచ్చే సాయం ఎంతవరకు సరిపోతుంది అన్నది వేచి చూడాలి. ఏదేమైనా ఆపదలో ఉన్న దేశాలను ఆదుకుంటూ భారత్ తన దౌత్య సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది.